పరశురాముడి మాటలు విని శ్రీరాముడు ఇలా అన్నాడు. పరశురామ, నీవు నా తండ్రితో పలికిన మాటలన్నిటినీ విన్నాను. నువ్వు స్వధర్మాన్ని పాటిస్తూ పితృరుణాన్ని తీర్చుకోవడం ఎంతైనా మెచ్చుకోదగ్గ విషయమే. అయినా నన్ను పరాక్రమం లేని వాడిగా చులకన చేయడం, అవమానించడం నేను సహించను. ఇదిగో నా తేజస్సును, పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నాను చూడు. ఇదిగో నువ్వు చూపిన ఈ విష్ణుధనస్సును చేతపట్టి నారి సంధించి బాణం ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఓ పరశురామ, నువ్వు బ్రాహ్మణుడివైపోయావు. అందున మీరు నా గురువులైన విశ్వామిత్రునికి బంధువు అవ్వడం చేత నేను సంధించిన బాణాన్ని నీపై ప్రయోగించి నీ ప్రాణం తీయను. పరశురాముడి తండ్రి అయిన జమదగ్ని మహర్షి విశ్వామిత్రి సోదరి అయిన సత్యవతి కుమారుడు. ఓ పరశురామ, ఎక్కుపెట్టిన విష్ణుపానం వ్యర్థం కారాదు. చెప్పు, నీ గమనశక్తిని కొట్టమంటావా, లేక నీవు ఇంతవరకు పుణ్యకర్మలచే సంపాదించుకున్న సాటిలేని ఉత్తమ లోకాలను కొట్టమంటావా? నిర్ణయం నీకే వదులుతున్నాను అని అన్నాడు. రాముడు శ్రేష్టమైన ఆ ధనస్సును ఎక్కుపెట్టగానే పరశురాముని తేజస్సు అంతా నిర్వీర్యమైపోయింది. లోకమంతా స్తంభించిపోయింది. అప్పుడు పరశురాముడు శ్రీరాముడితో ఇలా అన్నాడు. ఓ రామ, పూర్వం నేను ఈ భూమినంతా కాశ్యపునికి ఇచ్చినప్పుడు నన్ను ఈ దేశం విడిచి వెళ్ళిపోమ్మన్నాడు. అప్పటి నుండి నేను మహేంద్ర పర్వతంపై నివసిస్తున్నాను. రాత్రి సమయాన భూమిపై ఉండకూడదు, చీకట పడబోతుంది. నేను వెంటనే భూమిని వదిలి మహేంద్ర పర్వతానికి చేరుకోవాలి. కనుక నా వేగాన్ని కొట్టవద్దు. మనోవేగం చేత క్షణాల్లో మహేంద్ర పర్వతాన్ని చేరుకుంటాను. కాబట్టి ఓ రామ, నేను తపస్సు చేత సంపాదించిన ఉత్తమ లోకాలను నీ బాణంతో కొట్టు, ఆలస్యం చెయ్యకు. ఎప్పుడైతే నీవు ఆ ధనుసును ఎక్కుపెట్టి బాణాన్ని సంధించావో అప్పుడే నువ్వు సాక్షాత్తు విష్ణువువే అని గ్రహించాను. నీకు మంగళమగుగాక. ఓ రామ, నువ్వు చేసే పనులకు ఎవరూ సాటిరారు. నీ పరాక్రమాన్ని ఆకాశం నుండి దేవతలంతా చూస్తున్నారు. ఓ రామ, ముల్లోకాలకు ప్రభువైన నీ చేతిలో ఓడిపోవడం వల్ల నేను సిగ్గుపడటం లేదు. నీవు వెంటనే బాణాన్ని ప్రయోగించు. నువ్వు బాణం విడిచిన పిదప నేను మహేంద్ర పర్వతానికి వెళతాను. పరశురాముడు అన్న మాటలు విని రాముడు బాణాన్ని విడిచాడు. తాను తపస్సుచే సంపాదించుకున్న పుణ్యలోకాలను రాముడు బాణంతో కొట్టగా వెంటనే పరశురాముడు మహేంద్రగిరి పర్వతంపైకి వెళ్ళిపోయాడు. వెంటనే నలుదిక్కులా కమ్ముకున్న చీకటులు తొలగిపోయాయి. దేవతలు ఆకాశం నుండి హర్షధ్వానాలు చేస్తూ పుష్పవర్షం కురిపించారు.